హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు షార్ట్ ఫిల్మ్ రియాక్షన్ అండ్ రివ్యూ. కొన్ని వీడియోల నుంచి కొంతమంది అడుగుతున్నారు అనమాట, ఈ యొక్క షార్ట్ ఫిల్మ్స్ ఎలా సబ్మిట్ చేయాలని చెప్పేసి షార్ట్ ఫిల్మ్ మేకర్స్ రివ్యూ కోసం అని చెప్పేసి. గాయస్, ఒక షార్ట్ అని ఏం లేదు, మీరు ఏ అయితే రియాక్షన్ వీడియోలు చూస్తున్నారో, రివ్యూ వీడియోలు చూస్తున్నారో, బ్రో రివ్యూ చేయండి అని చెప్పేసి మీ యొక్క లింక్ ని ఆ కామెంట్ లో పెట్టేసేయండి. ఈ రివ్యూలు చేసే వీడియోలో ఏ వీడియో కింద సరే, మీరు ఏదైతే చూస్తున్నారో ఆ వీడియో కింద అయినా సరే మీ కామెంట్ లో మాకు చెప్పొచ్చు అనమాట. లేదంటే డిస్క్రిప్షన్లో మా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ అండ్ మా ఈమెయిల్, మా గూగుల్ పేజ్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. లింక్స్ అన్ని డైరెక్ట్ గా ఆ యొక్క సోషల్ పేజ్లో అయినా సరే మాకు మెసేజ్ చేయొచ్చు, లేదంటే మా మెయిల్ కైనా చెప్పేసి మీరు చేయొచ్చు అనమాట. సో అది దాని గురించి క్లారిఫికేషన్ అనమాట. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం రియాక్షన్ అండ్ రివ్యూ పోతున్న 36th షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి పవిత్ర అనమాట. దీన్ని మనకి కృష్ణ భూమర్పు విత్ లవ్ అని యూట్యూబ్ ఛానల్ వారు పంపించారు. అండ్ దీని యొక్క టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 12 minutes 27 seconds దాకా ఉందన్నమాట. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది కృష్ణ భూమర్పు. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా చూసేసి రివ్యూ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. నీకు మళ్ళీ మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టిందయ్యా. ఇప్పటికే ఇంటి నిండా దరిద్రాలే, మళ్ళీ ఆడపిల్లనా? మనకి మంచి జరగాలంటే ముందు మన బుద్ధి మంచిగా ఉంచుకోవాలి తాతయ్య. ఆడపిల్ల ఎదురొస్తే చెడు జరుగుతుంది అనుకుంటే మరి బయటికి వెళ్ళే మగవాళ్ళందరూ సాయంత్రం ఇంటికి బాగానే తిరిగి వస్తున్నారుగా. ఏంటే వీళ్ళంత లేవు, నాకే ఎదురు సమాధానం చెప్తావా? సరిహద్దులు కలవా అరే ట్రాన్సిషన్. ఓషిని అబ్బా, ఏంది అంత గట్టి కొట్టావు? పెద్దోళ్ళు ఏం చెప్పారండి, భర్త అంటే భరించేవాడు, అంతేగా అత్తయ్య? అంతేగా అంతేగా. మాటలో నీకేం తెలీదు. చదువుద్దేమో తిండి పోయి పని చేసుకోపో. అమ్మా, ఎందుకండి ఆడవాళ్ళ అమ్మని చూసుకోలేకపోయానమ్మా, క్షమించు పవిత్ర. అండ్ ముందుగా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, వెళ్ళి చూసి రండి. అప్పుడే ఈ రివ్యూ ఇంకా మీకు డెప్త్గా అర్థమైంది. ఓకే, సో ఇక రివ్యూలోకి వెళ్తే, కృష్ణ భూమర్పు గారు ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఇందులో, మీరు తీసుకున్న కోర్ పాయింట్ ఏదవుతుందో అది బాగుందన్నమాట. అది మంచి పాయింట్, మోస్ట్లీ ఇండియాకి కనెక్ట్ అయ్యే పాయింట్. అది తీసుకోవడం బాగుంది అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఓకే. అండ్ దీంట్లో ఇంకొక ప్లస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాల్సినప్పుడు ఎలా ఉండాలో అలా ఉందన్నమాట, నాకు నచ్చింది. ఇంక ఇంప్రూవ్మెంట్స్ విషయానికి వస్తే, మెయిన్లీ ద కాన్సెప్ట్లో యాక్చువల్గా ఇందులో మీరు ఒక డైలాగ్స్ ద్వారా ఒక మనిషిని మీరు ఒప్పించే ప్రయత్నం చేస్తారనమాట. బట్ ఇప్పుడున్న ఈ యొక్క జనరేషన్ ఆఫ్ పీపుల్కి, లేకపోతే ఈ యొక్క జనరేషన్లో ఉన్న ఈ యొక్క పద్ధతులకి, వాటికి ఓన్లీ డైలాగ్స్తో చెప్తే సరిపోదు. మనం ఒకసారి ఇప్పుడున్న జనరేషన్ రియాలిటీకి వస్తే చెప్తే మాటలు ఎవరు నమ్మరు కూడా. వెన్ వాళ్ళు ఎప్పుడైతే అనుభవిస్తారో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, ఆ యొక్క ఫీలింగ్ కానీ, మనం చెప్పే ఫీలింగ్ని వాళ్ళు ఎప్పుడైతే అనుభవిస్తారో అప్పుడే నువ్వు చెప్పేది వింటారు. ఓకేనా? అప్పుడు నువ్వు చెప్పే మాట డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనమాట. ఎందుకు, వాడు ఆల్రెడీ దాన్ని ఫేస్ చేశాడు కదా. సో యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు నీ ఫీలింగ్కి వాడు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ దిస్ వే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో మీరు చెప్పిన పాయింట్ సూపర్. అండ్ ఇది ఒక సోషల్ కాన్సెప్ట్, సమాజంలో స్త్రీలకు ఉండే విలువ గురించి వాటి చెప్పే కాన్సెప్ట్ కాబట్టి దీన్ని క్యాచీగా చూపించుంటే బాగుండేది. ఒట్టి డైలాగ్స్ ద్వారానో లేకపోతే మాటల ద్వారానో ఒప్పించే కాలం అనేది ఇప్పుడు జరగట్లేదు. ఎవరైనా సరే ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయినప్పుడే నమ్ముతారనమాట. అనుభవం నుంచే ఎక్కువ నేర్చుకునే రోజుల్లో ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా మీరు తీసుంటే బాగుండేది అనమాట.
కాన్సెప్ట్ పరంగా అయితే అంటే ఏం లేదు, మీరు ఏదైతే లాస్ట్‌లో ఆ అమ్మాయి చేత వాళ్ళ నాన్నని మీరు ఒప్పించారో, అది డైలాగ్స్ పరంగా కాకుండా ఏదన్నా ఒక కనెక్టింగ్ సీన్‌ని ఆ ఫాదర్‌కి మీరు పెట్టుంటే చాలా బాగుండేదనమాట. అంటే ఒక అబ్బాయి చేయగలిగే పనిని ఒక అమ్మాయి కూడా చేసిద్ది. తను తిను సమానమే. సో, కాబట్టి అందరూ ఒకటే. మీరు చూసే కోణంలోనే రిమార్క్ ఉంటుంది. లేకపోతే మీరు ఎలా చూస్తే, మీరు పాజిటివ్‌గా చూస్తే పాజిటివ్ అవుతుంది. నెగెటివ్ చూస్తే నెగెటివ్ అవుతుంది. సో, అందరిని సమానంగా చూడండి. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదని చూపించుంటే ఆ యొక్క సీన్ ద్వారా, ఆ యొక్క ఒక్క సీన్ ద్వారా ఎక్కడో కూర్చునేది షార్ట్ ఫిల్ము ఆ ఫైనల్‌లో ఆ యొక్క డైలాగ్స్ ద్వారా కాకుండా ఇలా చూపించుంటే. మీరు చెప్పిన డైలాగ్ ప్రతీదీ 100కి 1000% ఫ్యాక్టు. కానీ ఇప్పుడు ఎవరు వినరు. యాక్చువల్‌గా ఆ సీన్‌ని స్కిప్ కొట్టేస్తారనమాట. కాబట్టి ఏదన్నా సీన్‌ని నెక్స్ట్ టైమ్ ఇలాంటి ప్లాన్ చేసేటప్పుడు ఏదన్నా సీన్ ద్వారా చెప్పడానికి ట్రై చేయండి. మాటల ద్వారా కాకుండా రూపం ద్వారా చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? నాకిందులో మెయిన్ డిసప్పాయింట్‌మెంట్ ఏందంటే మధ్యలో ఒక కామెడీ ట్రాక్ వచ్చింది ఒకటి. అసలది ఎందుకో నాకు అర్థం కాల. జనాల్ని మీరు తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో ఇలాంటివి అసల డిస్కనెక్ట్ చేయకూడదు. ఒక కామెడీ ట్రాక్ అనేది రాకూడదు. ఒక సీరియస్ నోట్‌లో మూవీ ఎళ్తున్నప్పుడు ఆ సీరియస్ నోట్‌లోనే తీసుకెళ్ళాలి. దీన్ని కమర్షియల్ వేలో మీరు ట్రై చేశారనుకోండి, వర్కౌట్ అవ్వదు కదా! కమర్షియల్ వేరే, మీరు చేసుకున్న మెసేజ్ ఓరియెంటెడ్ వేరే. ఆల్రెడీ నేను దాని గురించి మన దాంట్లో వీడియో కూడా చేశాను. కమర్షియల్ ఏంటి, నాన్ కమర్షియల్ అంటే మెసేజ్ ఓరియెంటెడ్ ఏంటి, కమర్షియల్ ఏంటి అని చెప్పేసి. ఓకేనా? ఎప్పుడు కూడా ఒక మెసేజ్ ఓరియెంటెడ్‌లో మీరు తీసుకెళ్ళేటప్పుడు ఏం చేసినా సరే ఆ మెసేజ్ పర్పస్‌లోనే వెళ్తా ఉండాలి గానీ మూవీ మధ్యలో ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అస్సలు యాడ్ చేయకూడదు. అది చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తది సినిమా చూసేవాళ్ళకి కూడా. ఓకేనా? ఒకవేళ పెట్టిన కథకు తగ్గట్టు అబ్బాలనమాట. ఓకేనా? ఏదో సెపరేట్‌గా తెచ్చి ఇరికిచ్చినట్టు ఉండకూడదు కదా! సో, ఇందులో ఏంటంటే సెపరేట్‌గా తెచ్చి పెట్టినట్టు అనిపించిందది. అది ఆ కథకి సింక్ అవ్వలేదు, సినిమాకి సింక్ అవ్వలేదు. ఒకవేళ కామెడీ ట్రాక్ వరకు సెపరేట్‌గా చూద్దామన్నా అంతగా ఎక్కల. ఓకేనా? నెక్స్ట్ టైము జాగ్రత్త పడండి ఆ ఒక్క విషయంలో. తర్వాత నెక్స్ట్ యాక్టింగ్‌లో చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవ్వాలి. చెప్పే ప్రతి డైలాగ్ కూడా అప్పజెప్తున్నట్టు అనిపించింది నాకైతే చూసినంత సేపు కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పజెప్తున్నట్టు ఉందనమాట. ఒక న్యాచురల్ ఎమోషన్ అయితే రాట్ల. ఆ మెయిన్ లీడ్ పాప ఎవరైతే ఉన్నారో తను బాగా చేసింది. ఉన్నంతలో తను ఓకే. బాగా చేసింది పెద్దమ్మాయి. సో, మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా చేశారు. చాలా ఆర్టిఫిషియల్‌గా. ఉన్నది ఉన్నట్టు అప్పజెప్పినట్టే ఉందనమాట. ఓకేనా? ఒక్కసారి నెక్స్ట్ టైమ్ ఆ యాక్టింగ్‌లో చూసుకోండి. తర్వాత డబ్బింగ్ ఇష్యూస్ ఉన్నాయి. లిప్ సింక్ అవ్వట్లేదు ఎక్కడా గూడా. ఇంతకుముందు రివ్యూస్‌లో చాలా చెప్పాననమాట. ఒకవేళ మీకు డబ్బింగ్ కుదరకపోతే యాక్చువల్‌గా అక్కడ ఏదైతే షూట్ చేసారో ఆ వాయిస్ పెట్టేసేయండి. ఏం పర్లేదు. ఎందుకంటే షూటింగ్‌లో చేసేంత అగ్రెసివ్‌గా డబ్బింగ్‌లో చెప్పలేం. ఆ షూటింగ్‌లో ఏంటంటే ఒక ఎమోషన్ చెప్తాం గదా! ఎందుకంటే డైరెక్షన్‌గా మనం చెప్తాం గదా! ఇలా చెప్పు, అలా చెప్పు అని చెప్పేసి డైరెక్టర్‌గా మనం చెప్తాం. ఆ టైంలో బాగా చేస్తారు. బట్ డబ్బింగ్‌కొచ్చేసరికి ఏందంటే ఆ ఫీలింగ్ రాదు. డబ్బింగ్‌లో ఏంటి ప్రశాంతంగా కూర్చొని వాయిస్ రికార్డ్ పెట్టుకొని అక్కడున్న సీనే చెప్తాం. ఇలా ఇక్కడ కూర్చొని చెప్తాం గదా! షూటింగ్ యాక్చువల్‌గా స్పాట్‌లో ఏం చేస్తాము? నుంచుంటాం. ఆ క్యారెక్టర్ వేషం వేసుకుంటాం. ఆ క్యారెక్టర్‌లో ఉంటాము. లొకేషన్‌లో ఉంటాము. డైరెక్ట్‌గా దానివల్ల ఏమైద్దంటే వాడు ఎలా చెప్తే అలా చెప్పేస్తాం. ఆ డైరెక్టర్ ఎలా చెప్తే అలా చెప్పేస్తారనమాట యాక్టర్ అనేవాళ్ళు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏందంటే అక్కడున్న యాక్చువల్ వాయిస్ రాదు డబ్బింగ్‌లో. మనం మాక్సిమం ట్రై చేయొచ్చు. బట్ రాదు. చాలా, 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 చాలా ట్రైన్ అయితేనే అలా వస్తదనమాట. డబ్బింగ్‌లో కూడా పర్ఫెక్ట్ సింక్ వస్తది. కాకపోతే ఇందులో ఆ సింక్ అనేది మిస్ అయిపోయింది. ఆ పర్ఫెక్ట్ డబ్బింగ్ అయితే రాలేదు. డబ్బింగ్ చెప్పారు గానీ, కుదిరితే డబ్బింగ్ కరెక్ట్‌గా చెప్పండి. లేకపోతే యాక్చువల్ వాయిస్ ఏదైతే మీరు షూటింగ్‌లో చేస్తారో ఆ వాయిస్‌ని రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? అది ఎలా చేయాలి? షూటింగ్‌లో ఎలా రికార్డ్ చేసుకోవాలి? అది కూడా మన ఛానెల్‌లో వీడియో ఉంది. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. మీకు యూజ్ అవ్వచ్చు కూడా. తర్వాత ఎడిటింగ్ ఓకే. బానే ఉంది. టైటిల్స్ వేయడం బానే ఉంది. అండ్ ఎడిటింగ్‌లో కూడా లిప్ సింక్ పోతుంది. డబ్బింగ్ చెప్పడమే కాకుండా ఈ యొక్క లిప్ సింక్ యాడ్ సరిగ్గా పెట్టకపోవటం వల్లే ఆ యొక్క నాన్ సింక్ ఇదొచ్చేసిందనమాట నాకు తెలిసి. కెమెరా యాంగిల్స్ కూడా బానే ట్రై చేశారు. కుదిరితే ఒకటే షాట్ 2, 3 యాంగిల్స్‌లో తీయడానికి ట్రై చేయండి. అప్పుడేందంటే ఎడిటింగ్‌లో ఆ సింక్ చేసుకోవచ్చు. అప్పుడు కంటిన్యూటీ వస్తది. మాక్సిమం అంతకి షార్ట్ ఫిల్మ్ గురించి అయితే మీ యొక్క ప్రయత్నానికైతే అబ్సల్యూట్‌లీ హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఎందుకంటే ఈ యొక్క కాలంలో అందరూ కమర్షియల్ వెంట పడుతుంటే మీరు సోషల్‌గా ఏదో ఒక మెసేజ్ ఇద్దాం అనే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే అది కన్విన్సింగ్‌గా చేయండి. ఒక ఎక్స్‌పీరియన్స్ మీద వచ్చే టట్టుగా ఆ యొక్క ఫిల్మ్స్ ప్లాన్ చేయండి. అంటే మాటల ద్వారా కాకుండా ఆ యొక్క సీన్స్ ద్వారా మీరు చెప్పడానికి ఆ మెసేజ్‌ని ట్రై చేయండి. అప్పుడు ఇంకా అద్భుతంగా మీ యొక్క అవుట్‌పుట్ అయితే వస్తది. ఓకేనా? కృష్ణ భూమరపు విత్ లవ్ యూట్యూబ్ ఛానల్ గైస్. వెళ్ళి చెక్‌ఔట్ చేయండి వాళ్ళ యొక్క ఛానల్‌ని. మన తరపున సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాళ్ళ యొక్క వీడియోస్ నచ్చి, వాళ్ళ యొక్క వర్క్ నచ్చి మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా, కలిసి పని చేయాలనుకున్నా డెఫినెట్‌గా కాంటాక్ట్ అవ్వండి. అండ్
కృష్ణ భూమరపు విత్ లవ్ యూట్యూబ్ ఛానల్ వారు ఎవరైనా సరే ఈ యొక్క రివ్యూ కానీ వీడియో కానీ చూస్తున్నట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మీ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ ఫేస్బుక్ లింక్ కానీ ఇక్కడ కింద కామెంట్ చేయండి బ్రో. దానివల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈ యొక్క వీడియో చూసి మీ యొక్క వర్క్ నచ్చి మీతో వాళ్ళు కలవాలనుకున్నా లేకపోతే మీతో మాట్లాడాలనుకున్నా వాళ్ళు మిమ్మల్ని ఆ లింక్ ద్వారా మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారనమాట. ఓకేనా? సో మీ యొక్క మెయిల్ కానీ లేకపోతే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా మీ యొక్క పేజ్ని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఏదైనా సరే ఒక అడ్రస్ని అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకే, అండ్ అది ఇక ఈ యొక్క వీడియోకి అయితే నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.